రైట్ లెగ్ ఒక షూ, లెఫ్ట్ లెగ్ మరో షూ వేసుకుని జాగింగ్ కి వెళ్తే పళ్ళున్నాడు ఎవడైనా అలాగే నవ్వుతాడు. ఒక చాక్ పీస్ మీద వీలైనన్ని చాక్ పీసులు నిలబెట్టి గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలనుకుంటున్నాను. గిన్నిస్ బుక్ కాదు కదా, కనీసం ఫేస్బుక్ లో కూడా ఎక్కడ. ఆఫీస్కి వెళ్లకుండా ఏం చేస్తున్నారా? ఆ పనిలోనే ఉన్నా. పనికి వెళ్లేదేరా అంటే ఆ పని మీదే ఉన్నానంటావు. పనికి మళ్ళీ మీదవా? పనికి వెళ్ళాలంటే జాబ్ కావాలి కదా నాన్న. నాయకి 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 పిక్నిక్ కదా వెళ్దాం అంది. ఏదో పాకిస్తాన్కి వెళ్దాం అన్నట్టు అంత సీరియస్ అవుతున్నావు ఏంటి? కావాలంటే మీరొక్కరు వెళ్ళండి, నేను రాను. చిట్టికి ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు ఎగ్జామ్స్ లేవు డాడీ. మమ్మీ అబద్ధం చెప్తుంది. నోర్మయ్, నీకు ఎగ్జామ్స్ ఇంట్లో నేను పెడతాను. నాకు అర్థమైంది, నేను మళ్ళీ చదువుకుంటా. చూడు, ఎప్పుడు పిల్లలకి స్కూల్స్, క్లాసులు, ఎగ్జామ్సే కాదు, అప్పుడప్పుడు ఇలా పిక్నిక్లకి, టూర్స్ కి వెళ్తుండాలని, అప్పుడే వాళ్ళలో పర్సనాలిటీ డెవలప్ అవుతుందని సైకియాట్రిస్టులు టీవీలో మైకులు పట్టుకుని మరీ అరుస్తున్నారు. ఆహా, ఆ అరుపులు ఇంతకాలం వినపడలేదా? ఇప్పుడే వినపడుతున్నాయా? వినపడ్డాయి, కానీ పెళ్లి కాని పిల్లాడు మా అన్నయ్యని ఎదురింట్లో పెట్టుకుని మనం తింగురంగా అంటూ తిరుగుతుంటే ఏం బాగుంటుందా అని ఆగాను. జాంబవంతుడికి మనవడిలాగా, హనుమంతుడికి తమ్ముడిలా ఉండే మీ అన్నయ్య పిల్లాడా? నేను చెప్పేది కూడా అదే. వాణ్ణలా హనుమంతుడిలా బ్రహ్మచారిలా ఉంచేయకుండా ఒక జడ పదార్థానికి ఇచ్చి జత కట్టి పెళ్లి చేసేసామనుకో, ఇక మనం 365 days హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ రంగా, ప్లీజ్ ప్లీజ్. సర్లేండి, మీరింతగా బాధపడుతూ బతిమాలుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నీ కుంభకోణం బ్రెయిన్ యూజ్ చేసి ఈ పిక్నిక్ ని పీక్ లో సక్సెస్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు. ఐడియా! 501 మన్మథరావుని కూడా ఫ్యామిలీతో రమ్మని చెప్పండి. పెళ్లి చూపులకి వెళ్తున్నావంటే పేడతట్టు పట్టుకెళ్దామంటే ఏంటి? సినిమాల్లో హీరో ఎలివేట్ అవ్వాలంటే పక్కన కమెడియన్ ఉండాలి. మరి కమెడియన్ లాంటి మీ అన్నయ్య ఎలివేట్ కావాలంటే ఖచ్చితంగా అలాంటి పెంటగాడు ఒకడు కావాలి. ఐ సీ. అప్పుడు ఆ మన్మథరావు వేసే వెకిలి వేషాలకి మీ అన్నయ్య అందరి ముందు జెంట్లమెన్ లా కనిపిస్తాడు. ఓహో, అందుకేనా కాలేజీలో నువ్వు అందంగా లేని ఆ వాణి పుష్పంతో తిరిగేదానివి? నిన్ను 2135, 2136, 3132, 3133, 4073, 4070. అబ్బా, 6045, ఏం చేస్తున్నావా? 46. ఒక సంవత్సరం పాటు ఈనాడు పేపర్లో రోజుకి ఎన్ని అక్షరాలున్నాయో లెక్కబెట్టి సంవత్సరం తర్వాత గిన్నీస్ బుక్ వాళ్ళకి పంపిద్దాం అనుకున్నానండి. ఆ మూల నుంచి ఈ మూల దాకా అక్షరం కూడా వదలకుండా చదవాలంటే ఇదిగో మినిమం ఫుల్ డే చాలా. అలాంటిది నువ్వు అక్షరం వెనక అక్షరం లెక్క పెడుతూ ఉంటే మినిమం 2 months పడుతుంది. మీ మగాళ్ళంతా మమ్మల్ని ఇలా డిస్క్రైజ్ చేయబట్టే మా ఆడవాళ్లు గిన్నీస్ బుక్ లోకి ఎక్కలేకపోతున్నారు. సర్లే, ఆ తింగర్ పనుల తర్వాత నీకు గుడ్ న్యూస్. ఏమిటో చెప్పండి. మన పెద్దోడికి సంబంధం చూసా, పిక్నిక్ లో పెళ్లి చూపుడు. నిజమా? ఈ పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఆ అమ్మాయితో పాటు కట్న కానుకలు కూడా నాకు నచ్చాలి. ఏ ఒక్కటి నచ్చకపోయినా సరే పెళ్లి క్యాన్సిల్. నీ గొంతం కొడుకుల వల్ల వాడికి వచ్చిన సంబంధాలు సగం చంకరాలిపోయాయి. లక్షల కట్నం డిమాండ్ చేయడానికి మన వాడేం బాలకుమారుడు కాదు. 40కి సరిగ్గా 4 తక్కువ. గంతకు తగ్గ బొద్దం చూసి మామ అనిపించకపోతే మనం వాడికి ఈ జన్మలో పెళ్లి చేయలేం. చిన్నోడు చూస్తే లవ్ మ్యారేజ్ అని పైసా కట్నం కూడా లేకుండా చేసుకున్నాడు. ఆ బ్యాలెన్స్ కూడా వీడి దగ్గర లాగేద్దాం అనుకుంటే వీడిదేమో లేట్ మ్యారేజ్ అయిపోయింది. ఏమండి,
ఆ రోజుల్లోనే మా నాన్న మీకు 50,000 సమర్పించుకున్నారు. ఎప్పుడో జరిగిపోయిన పెళ్లి గురించి కాదు, ఇప్పుడు జరగబోయే పెళ్లి గురించి ఆలోచించు. నేనేం ఆలోచించినా కాదని అంటారుగా, అదేదో మీరే చెప్పండి. చెప్పడానికి ఏముంది, ఈ పిక్నిక్ పెళ్లి చూపులకి మా అన్నయ్య కూతుర్ని పిలుద్దాం. వాళ్ళంతా వస్తే కాస్తంత సందడిగా ఉంటది. పెళ్లి కూతురు వాళ్ళు కూడా కాస్తంత ఇంప్రెస్ అవుతారు. ఇంప్రెస్ అవడం కాదు, ఆ పిచ్చి మేళాన్ని చూసి ఇరిటేట్ అవుతారు. వచ్చినప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా ఏ ఏ పూజలు చేయాలి, ఏ ఏ నోములు నోయాలి అని, ఏ ఏ గుళ్ళు తిరగాలి అంటూ దాని భక్తితో ఆ అమ్మాయికి విరక్తి కలిగేలా చేస్తుంది. నిజమే, ఈ సంబంధం గురించి దానికి అస్సలు చెప్పదు. మోడల్ ఎలా ఉంది? కండిషన్ లో ఉందా? మనకు కావాల్సింది అలాంటిదే. గుడ్ మార్నింగ్ మన్మథరావు గారు. రే, తర్వాత కాల్ చేస్తాను, ఫోన్ పెట్టారా? ఏమయ్యా, గుడ్ మార్నింగ్. ఆఫీస్ గా? అవునండి, మీతో ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాను. అవును, మీరేంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు? ఏమయ్యా, నేను నీలా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకున్నావా? టైంకి వెళ్ళిపోవడానికి. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్. అవసరం అనుకుంటేనే వెళ్తాను, లేదనుకుంటే రిజిస్టర్ లో సంతకం పెట్టేస్తాను. మరి ఆఫీస్ పనులు? అవసరం అనుకునేవాడు పైరవీనో పైసలో పట్టుకొచ్చి పని చేయించుకుంటాడు. మరీ అంత ఆశ్చర్యపోకు. ఇదేదో నేను మొదలెట్టింది కాదు, మొదటి నుంచి ఉన్నదే. అవును, 201 లోకి ఎవరో కొత్త ఫిగర్ వచ్చిందంట, నువ్వు చూసావా? నాకేం తెలీదు. మేము పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాం, సరదాగా మీరు కూడా రావచ్చు కదా. హే, పిక్నిక్ కాక్టైల్ ఉంటుందా? ఒట్టి కక్క ముక్కలే కాదు, పేక ముక్కలు కూడా ఉండాలి. అయ్యో, ఇది ఫ్యామిలీస్ పిక్నిక్. మరి అంత దానికి పిక్నిక్ అని చెప్పడం ఎందుకు? వనభోజనాలంటే సరిపోద్ది కదా. అంటే ఇది కార్తీక మాసం కాదు కదా. నువ్వేమైనా చెప్పబ్బాయి, ఫన్ను లేకపోతే మాత్రం కష్టం. నైబర్స్ అన్నాక ఒకరిళ్ళకి మరొకరు వచ్చి వెళ్తుండాలి, అప్పుడప్పుడు అలా బయటకు కూడా వెళ్ళొస్తుండాలి. అవన్నీ కాదయ్యా, ఆ 302 లో సింగ్ గారి ఫ్యామిలీ వస్తున్నా చెప్పు, నేను వస్తా. ఏంటి అర్థం కాలేదా? ఆ సింగ్ వైపు సింగారించుకుంటే సీన్లెస్ సిమ్లా యాపిల్లా ఉంటది. నీకు వాళ్ళని కన్ఫర్మ్ చెయ్యి. హిందీలో 4 సర్దార్జీ జోకులు ప్రాక్టీస్ చేసి పిక్నిక్ లో ఆవిడకి సరదాగా చెప్పేసి అట్రాక్ట్ చేసేసి నా ట్రాక్ లోకి లాక్కుంటాను. ఈ రోజు నుండి మీరు నెట్ లో సర్దార్జీ జోకులు ప్రాక్టీస్ చేసుకోండి. అంతేనంటావా? అయితే అదే ముక్క మా ఆవిడతో కూడా చెప్పెళ్ళు. ఏది సింగ్ గారి శ్రీమతి మ్యాటర్? వద్దండి బాబు, ఫ్యామిలీలో గొడవలు అయిపోతాయి. కొంప ముంచేలా ఉన్నావే బాబు, నేను చెప్పమంది పిక్నిక్ మ్యాటర్. ఓ అదా? అదే. ఏంటి టెర్రస్ మీద ఎవరికైనా లైన్ వేస్తున్నావా? అదేమి లేదు. రాహుల్ మాట్లాడుతున్నట్టు మేడం మీద తీసుకొచ్చాను, చెప్పు. ఏం లేదండి, చిన్న పిక్నిక్ ప్రోగ్రామ్ పెట్టాం. మన్మథరావు గారిని అడిగితే మీకు చెప్పమన్నారు. ఆఫీస్కి వెళ్ళడానికి ఆఫీస్ రూపాయలు పెడతారు, అలాంటిది పిక్నిక్ వస్తానన్నాడా? ఇంకెవరెవరు వస్తానన్నారు? 302 సింగ్ గారి ఫ్యామిలీ కూడా వస్తున్నారండి. అబ్బాయి అదేం లేదు. రాహుల్ మాకు కుదరదులేవయ్యా, మేము రాలేం. ఏదో చెప్పు, ఒప్పించు. అంటే ఆ రోజు ఆ పిక్నిక్ స్పాట్ లో మహేష్ బాబు షూటింగ్ ఉంది. ఏంటి, మన ప్రిన్స్ మహేష్ బాబే? అవునండి, ప్రిన్స్ మహేష్ బాబే. మా బాబే, ఎంత శుభవార్త చెప్పావయ్యా. పిక్నిక్ కోసం కాకపోయినా మహేష్ బాబుని లైవ్ లో చుట్టానికైనా వస్తానయ్యా. ఓకేనండి, 2 రోజులు డేట్ ఫైనల్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు పిల్లల్ని స్కూల్లో దింపాలి, పదండి. ముందు నువ్వు పద. హాయ్ సింగ్ సార్. రాహుల్ జీ నమస్తే, వెల్కమ్ వెల్కమ్. హాయ్ బాబీ. హాయ్ రాహుల్. హాయ్ లడ్డు. లడ్డు కాదు, చోటా భీమ్. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు ఒరిజినల్ పేర్లు మనం పెట్టడమే కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మా పాప కూడా చిట్టి అంటేనే పలుకుతుంది. ఎవరికే కమరే? తొందరలో పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాం, మీరు వస్తారేమో కనుక్కుందామని. ఏ బల్లే 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 బల్లే. మీ సౌత్ ఇండియన్స్ కి పిక్నిక్ లో అవుటింగ్ లో అలవాట్లేదేమో గానీ మా నార్త్ ఇండియన్స్ కి నెలకోసారి బయటికి వెళ్లాల్సిందే. మన ఇండియన్స్ అంతండి, అదే ఫారినర్స్ అయితే 6 నెలలు కష్టపడి సంపాదించుకొని మిగిలిన 6 నెలలు దేశాలు పట్టుకుని తిరుగుతారు. ఇంతకీ పిక్నిక్ కి ఎవరెవరు వస్తున్నారు రాహుల్? మా ఫ్యామిలీ, మదన్ గారి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, తర్వాత పెరిగినా పెరగచ్చు. మమ్మల్ని అప్పుడే కలిపేయకండి, మేము కొంచెం ఆలోచించుకొని కన్ఫర్మ్ చేస్తాం. అన్నట్టు ఆ రోజు పిక్నిక్ స్పాట్ లో మహేష్ బాబు షూటింగ్ జరుగుతున్నట. మహేష్ బాబు వస్తున్నాడంట. మహేష్ బాబు వస్తే ఏంటి, జగపతి బాబు వస్తే ఏంటి, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఏం రావడం లేదు కదా. అన్నట్టు మర్చిపోయాను, ఆ రోజు మహేష్ బాబు పక్కన హీరోయిన్ కరీనా కపూర్ బాబీ.
అవునా అయితే మేము కూడా వస్తాము. మంచిది, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను కూడా వెళ్ళొస్తాను బాబీ. అలాగే. వెళ్ళొస్తాను లడ్డు. అరే భీమ్ బాయ్. బాయ్ రా. బాయ్ అండి. బాయ్. ఎలా చిన్నోడా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకా పెళ్లి చూపులే కదా, అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయారా మీరు? అదేలేరా, పెళ్లి పనులు అంటే ఆ పిక్నిక్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? చచ్చి చెడి నానా తంటాలు పడి మన్నవరావు గారి ఫ్యామిలీని, సింగర్ ఫ్యామిలీని సెట్ చేసి వచ్చాను. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. అసలు మన బ్లడ్ లోనే ఉంది. ఎటువంటి వంశం మందే. మందేదో బాహుబలి వంశంలాగా, నేనేదో ప్రపంచాన్ని జయించి వచ్చిన లాగా. ఏమన్నా మాట్లాడితే స్పెల్లింగ్ మీనింగ్ ఉండాలి. అది సరే గానీరా, ఆ సింగుగాడి ఫ్యామిలీని పిలిచావు బాగానే ఉంది. వరిచేల్లో దిష్టి బొమ్మలాగా ఉండే ఆ మన్మధరావుని ఎందుకురా పిలిచావు? అలాంటి వాళ్ళ వెనకలు తిరిగితే మనకే పరువు నష్టం. మన్మధరావుని పిలవడానికి కూడా లాజిక్ ఉంది. లాజిక్కా? ఏమిటది? నువ్వు పక్కింటి ఆవిడ బయటికి వెళ్తే ముందు ఎవరిని చూస్తారు? ఇంకెవరిని చూస్తారు? నన్నే చూస్తారు. దానికంటే నేనే బాగుంటానని అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనేమంటాను, ఆవిడ బాగోకపోవడం వల్ల నీ వంక చూస్తున్నారు అంటాను. మన్మధరావు పక్కన మనోడు నిలబెట్టావనుకో, మహేష్ బాబులా అందంగా కనబడతాడు. అదే మనోడిని సోలగా నిలబెట్టావనుకో, కొంచెం మందంగా ఉంటాడు. ఆ తల మీద 4 ఎంట్రుకలు ఊడిపోయాయి గాని ఇప్పటికీ వాడు నా కంటికి 5 ఏళ్ల బుడతల్లానే కనిపిస్తాడు. అదిగో మాటల్లోనే వచ్చాడ్రా. ఎండలు మండిపోతున్నాయి అమ్మా. ఏంటి వీడు 5 ఏళ్ళు పుడతాడా? మరి నేనేంటి? ఆ లెక్క చిట్టి 20 సంవత్సరాల తర్వాత పుడుతుందా? ఏంటో. నానా ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైందిరా? సెలెక్ట్ అయ్యాను డాడీ, కానీ రిజెక్ట్ చేశా. అది డెస్క్ జాబ్ అంట. అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన కాడి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు అక్కడ కూర్చొని పని చేయాలంట. అందుకని వద్దని చెప్పొచ్చేసా. మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ అంటే అది ఊరంతా తిరిగేదని అది వదిలేసావు. ఇది కూర్చొని చేసే జాబ్ అంటే ఇది వదిలేసావు. అసలు నువ్వే జాబ్ చేస్తారా చెప్పు. అంత సడన్ గా అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను? నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. అయినా వాడికి వాళ్ళ కింద వీళ్ళ కింద ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటండి? వాడి కిందే ఓ 100 మంది ఉద్యోగం చేయాలి. ఎలా ఎలా? వాడికి రేపు పెళ్ళైతే వాళ్ళ మామగారు 1 కోటో 2 కోట్లో పెట్టి పెద్ద బిజినెస్ చేయిస్తాడు. అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. కింద సెల్లార్లో చిట్టి కనబడింది. పిక్నిక్ లో పెళ్లి చూపులంట, నిజమేనా? అవును నిజమే. ఇప్పుడు అందరూ ఆ పని మీద ఉన్నాం. అంటే రేపు నేను సర్కస్ లో బఫూన్ లాగా ఫీట్లు చేస్తూ డాన్స్ వేస్తూ పాటలు పాడాలా? నేను చేయను. అప్పట్లాగా అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసొద్దాం అంటే చూసొద్దాం. అవసరమైతే నేను పెళ్ళైనా మానేస్తా గానీ ఇలాంటి కామెడీ షోలు నేను చేయనంటే చేయనమ్మా. హలో రావల్, ఆ సింగ్ గారి ఫ్యామిలీ కూడా పిక్నిక్ వస్తున్నారంట కదా. మొత్తానికి సాధించావా? నువ్వు మామూలుడు కాదు. ఇదిగా ఇప్పుడే నెట్ లో 2 హిందీ జోకులు పట్టించాను, చెప్తాను వింటావా? శాంపుల్ గా. ఒక పల్లెటూరు అతను ఏ ఆदमी పల్లెటూరు సే సిటీ ఆయా, ఆకే एक बड़ा बिल्डिंग देखा అంటే పెద్ద బిల్డింగ్ చూసి పక్కన అడిగాడు, బాబు ఏ బాబు ఏ బిల్డింగ్ కౌన్ బనాయా? దానికి అతను అన్నాడు మాలూమ్ నై సాబ్ అన్నాడు. ఓరే నాయన, పెద్ద బిల్డింగ్. 1 2 3. హాయ్ 3 వేసావు తెలుసా? 3 1 2 3. ఇప్పుడు నేను బంబోల జంబా 5 5 5 5 1 2 3 4 5. నన్ను పాము కాటేసింది. హాయ్ బెటర్ డాడీ, మళ్ళీ పాము కాటేసింది. జింగ్. అందరేమో నిచ్చెనెక్కి పైకి వెళ్ళిపోతున్నారు, నన్నేమో పాము మింగేసి కిందకి వచ్చేస్తున్నాను. రే బంతి, బల్లే 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 బల్లే. వాడు చూడు, మనమంతా వాడి పెళ్లి గురించి ఆలోచిస్తుంటే వాడు పాపతో కలిసి వైకుంఠమాలి ఆడతాడు. వైకుంఠమాలి. ఎండిపోయిన మొక్కకి ఎన్ని నీళ్లు పోస్తే ఏం లాభం? మనం ఆ గదిలోకి వెళ్ళి గేమ్స్ ఆడుకున్నాం, చాలా బాగుంటాయి. రే బంతి ఇలా రారా. ఏ
ఏం డాడీ? చూడు, వాడు నీకంటే చిన్నాడైనా ఎంతో పెద్ద మనసు చేసుకుని నీకు పెళ్లి చేద్దామని నానా తంటాలు పడుతుంటే నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా అలా తిరుగుతావేంటి? నా మీద అంత ప్రేమే ఉంటే నాకన్నా ముందు ప్రేమించి ఏం పెళ్లి చేసుకోవడో చెప్తావు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆపవ్యాసంలాగా ప్రతిదాన్ని తీసుకొచ్చి మా పెళ్లితో ముడిపెడతారేంటి? చూస్తుంటే నేపాల్లో భూకంపం కూడా నేను పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిందంటారే. అమ్మా నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, నేను చెప్తాను. రేయ్, నువ్వు కూర్చోరా, కూర్చో. ఏయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. పెళ్లి చూపులు అన్నారు, అది ఇంట్లో కాదు వీధిలో అన్నారు. వీధిలో కాదురా, పిక్నిక్ లో. అదే పిక్నిక్ లో అన్నారు. అక్కడేమో పాటలు పాడాలి, డాన్స్ వేయాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఫోటో మాత్రం నాకు చూపించలేదు. ఇంకా ఫోటో ఈమెయిల్ లో పంపిస్తే ఎక్కడ మిస్యూజ్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారా? అంటే రేపు పెళ్ళాక అమ్మాయినైనా కాపురానికి పంపిస్తారండి, లేకపోతే వీళ్ళు ఎక్కడ కష్టాలు పెడతారు అని వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటారండి. పని చేయడం చేత కాదు కానీ పనికి మాల మాటలు మాట్లాడడానికి మాత్రం ముందుకు వస్తాడు. ఆడేం పనికి మాలిన మాటలేం మాట్లాడలేదు, నాకు పనికొచ్చే మాటలే మాట్లాడాడు. రేయ్, రేపే ఎల్లుండో వాళ్ళ మేనమామ స్వయంగా అమ్మాయి ఫోటో పట్టుకుని మన ఇంటికి వస్తున్నాడు. ఇన్నాళ్ళు ఉపయోగ పెట్టావు, ఇంకొక రోజు ఉపయోగ పెట్టలేవా? చూడన్నయ్య, సంవత్సరం క్రితం చేసిన సర్వే ప్రకారం 3 మగాళ్ళకి ఇండియాలో ఒకే ఆడపిల్ల ఉందట. తిరుపతి ప్రసాదం దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి గానీ కడుపు నిండలేదని రిపోర్ట్ చేయకూడదు. నాలాంటి మగవాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. రేయ్, నువ్వు ఇలా వచ్చిన ప్రతి అమ్మాయికి వంకలు పెట్టుకుంటూ పోతే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా పెళ్లి అవుతుందో లేదో డౌటే. ఇంకో 15 సంవత్సరాలు అయితే చిట్టి పెళ్లిడికి వస్తుంది. అప్పుడు చిట్టి పెళ్లి మండపానికి తోరణాలు కడుతూ ఉండాలి. చూడండి బాబు గారు, మీకు ఈ పెళ్లి నచ్చకపోతే చెప్పండి. అయ్యగారి దగ్గర అమ్మాయి అడ్రస్ తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఎలా కన్విన్స్ చేసుకుని ఆ అమ్మాయిని నేనే చేసుకుంటాను. నాకు పోటీ వచ్చావనుకో, పొడిచి చంపేస్తావు అబ్బా. నేను ఆ ఫోటో చూడాలి, ఆ అమ్మాయి నాకు నచ్చాలి, అప్పుడే నేను పిక్నిక్ వస్తా. నచ్చకపోతే నువ్వు అన్నట్టుగా ఆ అమ్మాయి నువ్వే పెళ్లి చేసుకో, నీ పెళ్లికి వస్తా. సరే అయితే ఇక మేము వెళ్ళొస్తాం. చిట్టి పద. తప్పరా, వస్తానమ్మా. టైం అయిందిగా, పో. ఒరే పెద్దోడా, రేపు పిక్నిక్ లో నువ్వు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యి. మన చిన్నోడిది లవ్ మ్యారేజ్ కాబట్టి ఈ ట్రిక్కులు టెక్నిక్లు వాడికి బాగా తెలిసి ఉంటాయి. నువ్వు వెళ్ళి వాడిని అడిగి తెలుసుకో. ఏంటేంటి, నాకన్నా 6 ఏళ్ళు చిన్నోడు, వాడిని అడిగి నేను టిప్స్ నేర్చుకోవాలా? అవసరం అయితే బ్రహ్మచారిగానే ఉండిపోతాను. వాడి దగ్గరికి వెళ్ళి టిప్స్ మాత్రం నేర్చుకోండి. మీ అమ్మ చెప్పింది కూడా నిజమేనా? ఇలాంటివి లైఫ్ లో ఎక్కడైనా యూజ్ అవుతాయి. పద, నీతో పాటు మీరు వస్తారు. ఎక్కడికి? ఎవరికైనా లైన్ వేయడానికా? అయినా ఈ వయసులో నీకు అవసరమా? చచ్చా, అది వేరే వాళ్ళ కోసం కాదే, ఆ ట్రిక్స్ తో నిన్ను ఇంప్రెస్ చేసి నిన్ను నా గ్రిప్ లో పెట్టుకుందామని. ఓ పెట్టావులే. ఇలాగైతే మీరు అస్సలు పోవద్దు. ఒరే నువ్వు పోరా. నువ్వేమిట్రా మిడిగుట్లు వేసుకొని చూస్తున్నా? వెళ్ళి పడకమా. మీరేంటి వెళ్ళి కూర్చో. నెత్తిన జుట్టు ఊడిపోయినా టిప్స్ కావాలట, టిప్స్. చిన్నోడా, ఒరే చిన్నోడా. ఏంటన్నయ్య, ఇప్పుడే వచ్చాం, అప్పుడే నువ్వు వచ్చావేంటి? కూర్చో. సరే ఏంటో చెప్పు. నువ్వేదో పెద్ద కెసినోవా అని అమ్మ అనుకుంటాంది. అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసే టిప్స్ నీ దగ్గర నేర్చుకొని రేపు ఆ అమ్మాయిల్ని నేను నా ట్రాక్ లోకి లాగి నా గ్రిప్ లో పెట్టుకోమని అమ్మ అంటోంది. కాస్తంత టిప్స్ ఏంటో చెప్పా. అయ్యో అన్నయ్య, అలా కాదు. ఈ స్కిల్స్ ఇన్బిల్ట్ బాడీలో ఉండాలి. మ్యూజిక్ లాగో డాన్స్ లాగో ఇంకొకరు నేర్పిస్తే వచ్చేవి కాదు కదా. సేమ్ టు సేమ్ నాది అదే ఫీలింగ్. ఎవరో ఒక అమ్మాయి బై ఛాన్స్ పడిందని అమ్మాయిలంతా నీ వెనకాల పడతారనుకుంటాను అమ్మ. ఆ అమ్మాయి మాత్రం పడిందని ఎందుకు అనుకోవాలి? అతనే ఆ అమ్మాయి వెంటపడి నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం, నువ్వు లేక నేను లేను అంటూ 2000 లో వచ్చిన సినిమా టైటిల్స్ అన్ని చెప్తే ఫోన్లే పాపవని జాలిపడి కర్ణించింది అనుకోవచ్చు కదా. అంటే నువ్వు మా ఓడి మీద జాలి పడ్డావా? ప్రేమించలేదా? ఉండన్నయ్య. అంటే అమ్మయ్యా, నేను వెనకాల పడ్డానని ముస్టోడికి ముష్టి చేసినట్లు ఒప్పుకున్నావే తప్ప నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా? నేను ముష్టి అనలేదు, కరుణించాను అన్నాను. కరుణించడం అంటే మా హాస్టల్ చుట్టూ తిరగడం, 30 రోజుల్లో తెలుగు పుస్తకం బట్టి పట్టడం, బైక్ వెనకాల నన్ను హక్ చేసుకుని కూర్చొని చెన్నై మొత్తం షికార్లు కొట్టడం, హోటల్స్ కి సినిమాలకి షాపింగ్లకి నాతో రావడమా? నేను రాను మొర్రు అంటే నువ్వు మాత్రం ఊరుకునేవాడివా? ఒకటే ఫోన్లో SMS లు, లిఫ్ట్ చేయకపోయినా రిప్లై ఇవ్వకపోయినా మర్నాడు మూతి ముడుచుకోవడం, మొహం మార్చుకోవడం కదా.
నేనంత చేస్తే కనీసం నువ్వు చాక్లెట్ అని ఇచ్చేదానిగా. అప్పుడు చాక్లెట్ ఇప్పించకపోతేనే నీకు నీ కూతురికి ఇప్పుడు చాక్లెట్ చేస్తున్నానుగా. అదిగో, మళ్ళీ చాక్లెట్ అంటుంది. కన్న కూతురికి కట్టుకున్న మూడు కొండ పెరగడం చాక్లెట్. మరి కాదా? ఓకే మరి రంగనాయకి బాయ్. ఆ, అమ్మా మెల్లగా మెల్లగా నొక్కు. రోజు రోజుకి బాడీ పెరుగుతుంది కానీ పెళ్లి మాత్రం అవట్లేదండి మీకే. మామ్మాయి నీ పని నువ్వు చెయ్యి. ఏంట్రా పెద్దడా నీలో నువ్వే నవ్వేసుకుంటూ తెగ మురిసిపోతున్నావు. నిన్న మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టి ఫైట్ సీన్ క్రియేట్ చేశానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? పర్ఫెక్ట్ కపుల్స్ మధ్య ఎవ్వరూ గొడవ పెట్టలేరు. కపుల్స్ అన్నాక కసుబుసులు ఆడుకోవడం కలిసిపోవడం కామనే. పెళ్లిగాని వాడి నీకు చెప్పిన అర్థం కాదులే. కానీ నీ సిచ్యువేషన్ చూస్తేనే నాకు కాస్త బాధగా ఉంది. నాకేమైంది? ఇంకా ఏం కాలేదు, అవ్వచ్చు. నీకు ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉందని రిస్క్ చేస్తున్నావు. కానీ వాళ్ళకి రేపు నాన్న చేసే ఉద్యోగాల గురించి తెలిస్తే అది ఇంకెంత పెద్ద రిస్క్ ఆలోచన. అయ్యి బాబు మామూలు రిస్క్ కాదండి బాబు, పెద్ద రిస్క్ అండి. కదరా గజిబిజి. ఒకవేళ ఆ అమ్మాయి ఫోటో నీకు పిచ్చి పిచ్చగా నచ్చేసి అన్ని ఫార్మాలిటీస్ ఓకే అయిపోయి వాళ్ళకి నాన్న ఉద్యోగాల సంగతి తెలిసి ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోతే అంటే ఏముందండి, పెద్దబాబు గారు పిచ్చి ఎక్కుతుందండి. ఆ అమ్మాయికి నాకు పెళ్లి అవుతుంది. చేద్దావా? పాజిటివ్ గా ఉందో నాకు నెగిటివ్ మాటలు చెప్పి భయపెట్టమాకరా. ఏం చేయాలో చెప్పరా. నీ వెల్ విషర్ గా చెప్తున్నాను. వాళ్ళు నాన్న ఉద్యోగం గురించి అడిగితే ఏదో గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యానని చెప్పాను. పొర్రపాటును కూడా తన ప్రొఫెషన్ గురించి చెప్పొద్దని చెప్పు. లేదంటే నీ పెళ్లి సంకనాకి పోద్ది. నీ ప్రొఫెషన్ గురించి అక్కడ చెప్తే నా పెళ్లి కొండెక్కిపోతుంది నాన్న. నీ పెళ్లి కొండెక్కినా టవరెక్కినా వాళ్ళు నా వృత్తి గురించి అడిగితే మాత్రం నేను చెప్పే తీరుతా. నా పేరుదా మురుగేశన్, కుంభకోణం చిదంబరం మురుగేశన్.